అధిక బరువును దాటిపోయి ప్రమాదకరమైన ఊబకాయంలోకి వచ్చాక ఆహారంలో మార్పులు, వ్యాయామాల సాయంతో కూడా పెద్దగా ఫలితం కనిపించదు. ఇలాంటప్పుడు పొట్టకు కుట్టువేయడం ద్వారా బరువును తగ్గించే బేరియాట్రిక్ సర్జరీని చేయించుకోవాల్సిందిగా డాక్టర్లు సిఫార్సు చేస్తూ ఉంటారు. అయితే ఈ బేరియాట్రిక్ సర్జరీలపై మనలో చాలా మందిలో చాలా రకాల నమ్మకాలు ప్రచారంలో ఉన్నాయి. బేరియాట్రిక్ సర్జరీలతో దుష్ఫలితాలు చాలానే ఉంటాయని, కొన్ని సందర్భాల్లో ప్రాణాంతకంగా కూడా పరిణమిస్తాయని నమ్ముతున్నారు. ఈ నేపథ్యంలో బరువును తగ్గించే బేరియాట్రిక్ సర్జరీలపై ఉన్న నమ్మకాలు, వాటిలోని నిజానిజాల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. బొద్దుగా కాస్త బరువుతో ఉండడం ఆరోగ్యానికి మంచిదేనా? ఇప్పుడు జబ్బులు వచ్చినాయనుకో, జబ్బులు వచ్చినప్పుడు వాటిని సస్టైన్ కావాలంటే, ఎందుకంటే ఫుడ్ లేకుండా వాళ్ళకు ఉంటుంది కాబట్టి, వాళ్ళు బాగుపడాలంటే కొంత మనకు ఫ్యాట్గా ఉండేదే మేలు. మరీ ఫ్యాట్ ఉంటే వాళ్ళు మళ్ళీ జబ్బులు వచ్చేస్తాయి. ఎక్కువ బరువు ఉండకూడదు, కొంచెం బరువు పర్లేదు, కానీ పొట్ట ముఖ్యంగా తక్కువ ఉండాలి. బరువు పెరగడం ఎందుకు ప్రమాదకరం? బరువు ఎక్కువ ఉన్నందువలన ఎన్నో జబ్బులు వస్తాయి. దానివల్ల ఫస్ట్ ఇన్ఫ్లమేషన్ బాడీకి. ఆ ఇన్ఫ్లమేషన్ వల్ల ఏమవుతుందంటే డయాబెటీసు, తర్వాత పీసీఓఎస్, మెటబాలిక్ సిండ్రోమ్ ఎక్స్ అని ఎన్నో జబ్బులు వస్తాయి. అక్కడి నుంచి ఇంక నెక్స్ట్ వచ్చేది ఏమంటే బీపీ పెరగడము, తర్వాత స్లీప్ యాప్నియా అని. స్లీప్ యాప్నియా వచ్చిందంటే వాళ్ళకు హార్ట్ ఫెయిల్యూర్ వస్తుంది. హార్ట్ ఫెయిల్యూర్ వచ్చిందంటే నిద్రలోనే చనిపోయేదానికి అవకాశం ఉండదు. అదే కాకుండా క్యాన్సర్ రావచ్చు, తర్వాత మిగతా జబ్బులు కూడా ఉన్నాయి. అది ఫ్యాటీ లివర్ డిసీజ్ అని. ఆ ఫ్యాటీ లివర్ డిసీజ్ సిర్రోసిస్ వరకు పోవచ్చు. బరువును తగ్గించే మందులున్నాయా? ఇప్పుడు వచ్చే ఇంజెక్షన్స్ ఒజెంపిక్ అని, వెగోవి అని, అదే కంపెనీ సెమాగ్లోటైడ్ అంటారు. అవి కొంతవరకు పనిచేస్తున్నాయి. ఎందుకంటే వీక్లీ కాబట్టి వారానికి ఇంజెక్షన్ వేసుకునేదానికి పనికొస్తుంది. అట్లే ఇప్పుడు మోన్జోరో అని, టర్జిపిటైడ్ అని అంటారు, అది కూడా వాడుతున్నాము. అవి ఇంకొంచెం ముందు దానికంటే సరైన విధంగా వాడితే వాటికి కూడా ఉపయోగం ఉంది. కొంతమందికి అది ఇంపార్టెంట్, నెససరీ. బరువును తగ్గించే సర్జరీ ఉందా? సర్జరీ వలన చాలా మేలు ఉండదు. ఎందుకంటే అది టూల్స్. ఎన్నో రకమైన సర్జరీలు వచ్చినాయి, కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క విధమైన సర్జరీ చేయాలి. కాబట్టి దాన్ని అంతా క్షుణ్ణంగా వాళ్ళ ఈ వచ్చిన మనిషిని వాళ్ళని గురించి అంతా తెలుసుకొని, వాళ్ళు తినే తిండి, తర్వాత వ్యాయామం అన్నీ తెలుసుకొని, వాళ్ళు చేసే పని ఏం పని చేస్తున్నారు అవి కూడా తెలుసుకొని, దాన్ని బట్టి వాళ్ళు తినే తిండిని ప్రకారం సర్జరీలు చేస్తాం. బేరియాట్రిక్ సర్జరీని అందరూ చేయించుకోవచ్చా? మరీ బరువు ఉన్నోడు వాడికి అసలు ఎన్నో కాంప్లికేషన్ ఉంటాయి. ఆల్రెడీ వాళ్ళకు సర్జరీ చేసినప్పుడు కాంప్లికేషన్ తగ్గాలనుకున్నప్పుడు కొంత మెడిసిన్స్ ఇచ్చి వాళ్ళ వెయిట్ని, బరువును తగ్గించేసి ఆ తర్వాత ఆపరేషన్ చేయొచ్చు. అట్లా కొంతమందికి దానికి చాలా ఉండదు. డైటీషియన్ అంట, సర్జన్ అందరూ కలిసి. కొందరికి ఈవెన్ మనస్తత్వం అంటే సైకాలజీ టెస్టులు, ఆ సైకాలజిస్ట్ కూడా చూడాలి. ఇవన్నీ చేసినాకనే ఆ సర్జరీల గురించి మనం థింక్ చేయాలి. బేరియాట్రిక్ సర్జరీ ఎలా ఉంటుంది? ఎన్ని రకాలుగా ఉంటుంది? బేరియాట్రిక్ సర్జరీ ఇప్పుడు చాలా సులువు అయిపోయింది. ఈ ఫస్ట్ది వచ్చి స్లీవ్ గ్యాస్ట్రెక్టమీ అన్నాము. స్లీవ్ గ్యాస్ట్రెక్టమీ అనేది థమ్ అంటే బొట్టనవేలు సైజు అంతే ఈ స్టమక్ ఉంటుంది. ముందు ఇంత స్టమక్ ఉండేదాన్ని, బెలూన్ మాదిరి ఉండేదాన్ని, బ్యాగ్ మాదిరి ఉండేదాన్ని, దాన్ని ట్యూబ్ మాదిరి చేసేస్తాము. ఇంకా బైపాస్ అనుకో, ఈ బొట్టనేల్ మాదిరి సైజు ఉంటుంది, దానికి స్మాల్ బౌల్ అంటే చిన్న పేగును తగిలిస్తాం. కాబట్టి ఫుడ్ డైరెక్ట్గా వెళ్ళిపోతుంది, అబ్జార్బ్ కాకుండా ఆ నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా స్లీవ్ గ్యాస్ట్రెక్టమీ చేసినాక దాని తర్వాత చేసే ఆపరేషన్ సాడీ అని, డ్యూయోనల్ స్విచ్ అంటారు. అవి డ్యూయోనమ్ దగ్గర బైపాస్ చేస్తాం. అవి ఇంకొంచెం పెద్ద ఆపరేషన్స్. అవి స్పెసిఫిక్గా ఎవరికి చేయాలనో ఆలోచించి చేయాలి. సర్జరీతో కోరుకున్నంత మేరకు బరువు తగ్గిపోవచ్చా? ఇది కాస్మెటిక్ సర్జరీ కాదు, లైఫ్ సేవింగ్ సర్జరీ. ఇప్పుడు ఉండే ఆపరేషన్లు 50 నుంచి 120 వరకు పోవచ్చు, ఇంకా ఎక్కువ కూడా పోవచ్చు. ముందు బాగా ఎక్కువ బరువు తగ్గి మళ్ళీ ఎక్కేదానికి కొంత వీలవుతుంది.
కొంత ఎక్కితే మంచిది. ఎందుకంటే ముందు పూర్తిగా తగ్గినాక మళ్ళీ తినడం కూడా కొంచెం మేలు అవుతుంది. ఒక 6 నెలల్లో మామూలుగా వస్తుంది తినడము. ఒక సంవత్సరానికి అన్నీ బాగా అయిపోతుంది. అప్పటి నుంచి కొంచెం ఎక్కువ కావచ్చు వాళ్ళ వెయిట్, అది పర్లేదు. బేరియాట్రిక్ సర్జరీతో ప్రాణాలకు ప్రమాదం ఉంటుందా? గాల్ బ్లాడర్ చేస్తారు. గాల్ బ్లాడర్ ముందు చేస్తే అమ్మా ఇది చేసేస్తే ల్యాప్రోస్కోపీలో చచ్చిపోతారు అనేవాళ్ళు. ఇప్పుడు అది మామూలుగా అందరూ చేయించుకుంటున్నారు. అపెండిక్స్ చేయించుకుంటున్నారు. వాటికంటే తక్కువ ప్రమాదం ఉంది. కానీ చేసేవాడు ఎవరికి వానికి అనుభవం ఉందా, మంచి అనుభవం ఉందా, దాన్ని బట్టి ఆ సర్జరీ సేఫ్. కొన్ని ఆపరేషన్ల ముందు ఏది హార్ట్ ట్రాన్స్ప్లాంటు, లివర్ ట్రాన్స్ప్లాంటు, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ వాళ్ళకు, తర్వాత నీ సర్జరీ వాళ్ళకు ముందు వాళ్ళు ఫిట్ కాదు, ఎందుకంటే ఎక్కువ బరువుగా ఉండాలని. అటువంటి వాళ్లకు మేము ముందు బ్యారియాట్రిక్ సర్జరీ చేస్తాం. కాబట్టి బ్యారియాట్రిక్ సర్జరీ చేసినామంటే ఇప్పుడు ఏది సేఫ్? బ్యారియాట్రిక్ సర్జరీ సేఫే కదా. అంత హార్ట్ బాగాలేనోడు, కిడ్నీ బాగాలేనోడు, లివర్ బాగాలేనోడు, నీస్ బాగాలేనోడు వాళ్ళందరికీ మేము సర్జరీ చేస్తే వాళ్ళు బాగై వాళ్లకు ఎలిజిబిలిటీ వచ్చింది అంటే ఏమని, ఇది చాలా సేఫ్ సర్జరీ అని. బరువును తగ్గించే బేరియాట్రిక్ సర్జరీలతో మనకు లాభాలే ఎక్కువ. బరువు తగ్గడంతో పాటు షుగర్, బీపీ, కీళ్ల నొప్పుల వంటి దీర్ఘకాలిక జబ్బులు చాలా వరకు అదుపులోకి వచ్చేస్తాయి. అయితే ఈ సర్జరీలను చేయడంలో సర్జన్ల నైపుణ్యం కూడా చాలా కీలకం. కాబట్టి అన్ని మౌలిక సదుపాయాలు కలిగిన ఆసుపత్రిలో అనుభవజ్ఞులైన సర్జన్ల నేతృత్వంలో సర్జరీ చేయించుకోవడం అన్ని విధాలా శ్రేయస్కరం.